హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఒకరోజు క్లాస్లో టీచర్ అందరు స్టూడెంట్స్కి ఒక డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చింది. ఈ టాపిక్స్ని రేపు పొద్దున మీరందరూ కూడా క్లాస్లో నిలబడి చెప్పాలి. ఒక్కొక్కరు వాళ్ళ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పింది. సరే అన్నారు. నెక్స్ట్ డే అందరూ వచ్చారు. సో ఒక్కొక్క పిల్లోడు వాళ్ళ టాపిక్, అతనికి ఇచ్చిన టాపిక్ని టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి స్టూడెంట్స్ వైపు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇందులో అందరూ అన్ని టాపిక్స్ చెప్పారు. ఒక పిల్లోడు మాత్రం వీళ్ళు చెప్తున్న టాపిక్ అంతా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. చాలా క్లియర్గా వింటున్నాడు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఓకే, సో లాస్ట్కి ఈ పిల్లోడి వంతు వచ్చింది. సో ఈ పిల్లోడు, మేడం నేను ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పాడు. ఎందుకు అవ్వలేదు అని చెప్పంటే, నాకు కుదరలేదు అని చెప్పాడు. సో అందరి ముందు ఆ టీచర్ అబ్బాయిని బాగా తిట్టేసింది. ఓకే, బాగా అరిచింది, నువ్వేమిటి పనికిరావు అంది. తర్వాత వీళ్ళందరికీ ఒక మాట చెప్పిందనమాట. స్టూడెంట్స్, ఇవాళ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఈ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అన్ని టాపిక్స్ని కూడా రేపు ఎగ్జామ్ పెడతాను. అన్ని టాపిక్స్ గురించి కూడా ఎగ్జామ్ పెడతాను, రిటర్న్ టెస్ట్ పెడతానని చెప్పింది. సో నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నిన్న సైలెంట్గా విని నోట్స్ ప్రిపేర్ చేసుకున్న పిల్లోడు ఉన్నాడు కదా, అతను అన్ని టాపిక్స్ చాలా క్లియర్గా రాసేసి అందరికన్నా ముందే ఆ పేపర్ ఇచ్చేసాడు. టీచర్కి వీడేం రాసి ఉంటాడులే, నిన్ననే ప్రిపేర్ అవ్వలేదు, ఏం ప్రిపేర్ అయ్యి ఉంటాడులే అని ఓపెన్ చేసి చూసింది. అన్ని టాపిక్స్ చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు టీచర్ అబ్బాయిని అడిగిందంట, నిన్న లేపితేనేమో చెప్పలేదు, ఇవ్వాలేమో ఇంత బాగా రాసావు, ఇది ఎలా సాధ్యమైంది అంటే, మేడం నేను సైలెంట్గా ఉన్నాను, కానీ వాళ్ళని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నా బ్రెయిన్లోకి చాలా ఎక్కించుకోగలిగాను. నోట్స్ మీద రాస్తుంటే ఇంకా బాగా అర్థమైంది. ఓకే, సో అందుకని నేను సింపుల్గా రాయగలిగాను. సరే, ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వడానికి నీకు ఎంత టైం పట్టిందంటే, మహా అంటే 10 నిమిషాలు పట్టిందని చెప్పాడు. సో మిగిలిన స్టూడెంట్స్ అందరినీ కూడా అడిగిందంట టీచర్, మీరు ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే 3 to 4 hours పట్టింది. కానీ వాళ్ళందరూ కూడా 60-70% రాయగలిగాడు. ఈ పిల్లోడు మాత్రమే అద్భుతంగా మొత్తం 100% రాయగలిగాడు. సో ఇది పవర్ ఆఫ్ సైలెన్స్కున్న గొప్పతనం. కొన్ని తరాల నుంచి గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ద పవర్ ఆఫ్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల మిగిలిన జనాల కన్నా ఈ పవర్ ఆఫ్ సైలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు గొప్ప వాళ్ళుగా, యూనిక్ పర్సన్స్గా నిలబడ్డారనమాట. అందుకని మనం ఈరోజు సుసాన్ పెయిన్ రాసిన ఫైట్ అనే బుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బుక్లో ఉన్న పవర్ ఆఫ్ సైలెన్స్ ఒక టెక్నిక్స్ ఫాలో అవుతూ మీరు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా, ఓకే, గొప్పగా ఎదగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అంటారు ఆథర్. సైలెన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి, యూ అపియర్ మోర్ పవర్ఫుల్. కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ లూయిస్ 14 అతనికి ఏదైనా ఒక న్యూస్ చెప్పాలంటే చాలామంది భయపడేవాళ్ళంట. ఎందుకంటే అది గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా అది చెప్పిన తర్వాత అతను కొద్దిసేపు ఐ విల్ సీ అని చెప్పేసి కొంచెంసేపు సైలెంట్గా ఉండేవాడంట. సో మిగిలిన టీం, మంత్రులందరూ, మినిస్టర్స్ అందరూ కూడా భయపడేవాళ్ళంట. ఇతను ఏమనుకుంటున్నాడో, ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో అని చెప్పి. ఓకే, సో ఈ సైలెన్స్ ద్వారా అతను చాలా అబ్జర్వ్ చేసేవాడు. ఆ సబ్జెక్ట్ని 4-5 రకాలుగా అబ్జర్వ్ చేసేవాడంట. తర్వాత పవర్ఫుల్ కింగ్గా, ఫ్రాన్స్లో పవర్ఫుల్ కింగ్గా అతనికి ఒక చరిత్ర ఉందన్నమాట. సో సైలెన్స్కి అంత గొప్పతనం ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో అయినా ఎక్కువగా లొడలొడ మాట్లాడేస్తున్నాం అనుకోండి, ఈజీగా మన లోపాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి ఉరుతూనే ఉంటాడులే అని చెప్పి మనల్ని చూసి అవతల వాళ్ళు పారిపోతూ ఉంటారు. అలా కాకుండా మన అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనం మాట్లాడుతూ ఉంటే, సో అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మనల్ని అబ్జర్వ్ చేస్తారు. సో మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడేది తక్కువ, ఆ మాటలైనా కొద్దిగా విందామని వాళ్ళు యాంగ్జైటీగా వింటూ ఉంటారు, శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎక్కువగా లొడలోడ వాగే కన్నా కూడా సైలెంట్గా కొద్దిసేపు మాట్లాడి, ఓకే, అవసరమైంది మాట్లాడే వాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ మాట వినడానికి చాలామంది ముందుకు వస్తారు. ఈ సైలెన్స్ని బాగా ప్రాక్టీస్ చేసి అవసరమైనప్పుడు మాత్రం మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలకు మీనింగ్ ఉంటుంది, రీజన్స్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఎట్ ద సేమ్ టైం మీ మిస్టీరియస్ మైండ్ సెట్కి
ఇతను ఇంకేం మాట్లాడతాడు, ఇతను ఎలా ఆలోచిస్తాడని తెలుసుకోవడానికి అవతల వాళ్ళలో కూడా యాంగ్జైటీ ఉంటుంది. అందుకని మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీతో మాట్లాడాలి, ఓకే, మీ మైండ్ సెట్లో ఏముందో తెలుసుకోవాలని చాలామంది మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి లేదా మీ దగ్గర ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్ అనమాట. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి పీపుల్ విల్ లవ్ టాకింగ్ టు యూ వెన్ యూ డోంట్ టాక్. మనం తక్కువగా మాట్లాడుతూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, అవతల వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు మనతో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకసారి ఆథర్ ఒక పార్టీకి వెళ్ళిందంట. ఆ పార్టీలో ఒక కొత్త పర్సన్ని కలవాల్సి వచ్చింది. ఆ పర్సన్ అతనికి సంబంధించిన ఇబ్బందులన్నీ, అతనికి తెలిసిన నాలెడ్జ్ అంతా చెప్పుకుంటూ వచ్చాడంట. సో కేవలం ఆథర్ ఏం చేసిందంటే అది వింటూ ఉంది. ఓకే, తర్వాత ఆ పర్సన్ వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే అతన్ని ఆ పార్టీకి ఇన్వైట్ చేశారో ఆ హోస్ట్కి చెప్పిందంట. ఓకే, సో అత్యంత గొప్పమైన కన్వర్జేషన్ స్కిల్స్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే, పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆవిడ ఈ ఆథరే, సూసైన్ అని చెప్పాడంట. మనలో కూడా చాలామంది చూడండి లీడర్స్. ఎగ్జాంపుల్కి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు, లేదా చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ కలిశాడు. ఆ ఫ్రెండ్ జనరల్గా అతని ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడానికి ఎవరు ఉండరు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వింటూ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి మన మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మనం నమ్మదగ్గ వ్యక్తిని అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అలా కాకుండా అతను ఒక మాట చెప్పంగానే, ఓ నువ్వు మన డ్రెస్ తీసుకున్నానని అతను మొదలయ్యంగానే నేను కూడా పలానా దగ్గర తీసుకున్నాను, నా డ్రెస్ ఇంత అని నేను మధ్యలో డిస్టర్బ్ చేశారు. తర్వాత అతను ఇంకేదో బైక్ గురించి మాట్లాడాడు, మళ్ళీ ఓ నా బైక్ కూడా ఇంత అంత అని మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అతను ఒక టాపిక్ మొదలైస్తే మీరు దాని మీద 10 నిమిషాలు మాట్లాడుతున్నారు అనుకోండి. ఇలా ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఇక మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ అనిపించదు. సో నెమ్మదిగా ఈ పర్సన్ మనల్ని గెలవనివ్వలే, మనకు సాధ్యం కాదులే అని వెళ్ళిపోతారు. అదే వాళ్ళు చెప్పేది మీరు శ్రద్ధగా వింటున్నారంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళ నీడ్స్ అయినా ఏవైనా శ్రద్ధగా విని మొత్తం మీద ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చారనుకోండి, ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్, చాలా బాగా వింటున్నాడని మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. సో మీతోటి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి, రిలేషన్షిప్ ఏర్పడడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. సో థర్డ్ బెనిఫిట్ వచ్చేసి సైలెన్స్ మేక్స్ యూ మోర్ క్రియేటివ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనందరికీ తెలుసు, అతనంత జీనియస్. ఓకే, సో కానీ అతను ఇంట్రావర్ట్ అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. సో నాకు సైలెంట్గా ఉండడం వల్ల చాలా క్రియేటివ్గా ఆలోచించగలుగుతాను నేను. సో నేను ఇంత క్రియేటివ్గా ఆలోచించడానికి నాకు వన్ ఆఫ్ ది రీజన్ నా సైలెన్సే అని చెప్పి అంటాడంట. ఆయనతో కోట్ కూడా ఉంటుంది, ద మొనోటనీ అండ్ సాలిట్యూడ్ ఆఫ్ క్వైట్ లైఫ్ సిమ్యులేట్స్ ద క్రియేటివ్ మైండ్. ఎవరైతే సైలెంట్గా సిమ్యులేటివ్గా ఉంటారో వాళ్ళ మైండ్ చాలా క్రియేటివ్గా ఉంటుంది అంటారు. చాలామంది గ్రూప్తో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ గ్రూప్లో మెయింటైన్ చేసేవాళ్ళు, ఆ గ్రూప్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఓన్గా క్రియేటివ్గా థాట్ చేయలేరు. కేవలం గ్రూప్ చెప్పేదాని మీదనే డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. కానీ సైలెన్స్ని మెయింటైన్ చేయగలిగేటోళ్ళు, వాళ్ళు ఓన్గా సపరేట్గా ఉండగలిగేటోళ్ళు, వాళ్ళు ఓన్గా క్రియేటివ్ థింకింగ్ బాగా చేస్తారు. అందుకని గొప్ప పొజిషన్లో ఉండేవాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా సైలెంట్గా, పీస్ఫుల్గా మైండ్ ఉంచుకొని ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. సో సైలెన్స్కి అంత గొప్ప ఉందన్నమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి యూ విల్ లెర్న్ టు రీడ్ పీపుల్. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మీద మన మైండ్లో ఒక ఒపీనియన్ వచ్చేస్తూ ఉంటుంది, అంతే కదా. సో ఎమ్మటే ఆ ఒపీనియన్కి లేదా అతని మాటలకు ఒక ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది. అలా కాకుండా మనం ఇంకా సైలెన్స్ ప్రాక్టీస్ చేసామనుకోండి, సో సైలెన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలన్నీ బాగా అబ్జర్వ్ చేయగలుగుతాం, అతని బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయగలుగుతాం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయగలుగుతాం, ఓవరాల్ సరౌండింగ్ని కూడా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల ఇతని మాటలు అబద్ధమా నిజమో మీకు చాలా క్లారిటీ వస్తుంది. అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధాలతో మనకు దగ్గర అవ్వాలటోళ్ళని ఈజీగా మనం గుర్తించగలుగుతాం, వాళ్ళని తీసి మన లైఫ్లోకి రాకుండా పక్కకు పెట్టగలుగుతాం. అలానే ఎవరైనా మనకి మంచి చేయాలనుకుంటున్నారు అనుకోండి, అది ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు మీరు. ఆ మంచి నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్ళడానికి ఎక్కువగా స్కోప్ మీకు అర్థమైపోతుంది. ఓకే, ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయగలుగుతామో, దాని బెనిఫిట్ పొందగలుగుతామో, ఎవరైతే ఫ్రాడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు దూరంగా కూడా ఉండగలుగుతాం. ఇది సైలెన్స్కున్న ఇంకొక బెనిఫిట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వన్స్ ద వర్డ్స్ ఆర్ అవుట్ యూ కాంట్ టేక్ దెమ్ బ్యాక్. మనం ఒక మాట వదిలేసామంటే తర్వాత వెనక్కి తీసుకోవడానికి కూడా ఉండదు. దానివల్ల వచ్చే పరిణామాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీకు ఎవరితోటో డిస్కషన్ మొదలైంది, గొడవ మొదలైంది, అతను ఒక మాట అన్నాడు, మీరు ఒక మాట అన్నారు, ఇది చాలా గొడవకు దారితీస్తుంది. సో చాలా క్లాషెస్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో అదే ఎగ్జాంపుల్కి వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఏదో మాట అన్నది, మీరు ఇంకో మాట అన్నారు, ఇలా డిస్కషన్స్ ఎక్కువైపోతున్నాయి అనుకోండి, సో ఆటోమేటిక్గా ఆ డిస్కషను పెద్ద గొడవకి దారితీయచ్చు. అలా కాకుండా మీరు
ఆమె చెప్తున్న మాటనంతా అబ్జర్వ్ చేయండి, సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉన్న తర్వాత దానికి తగ్గ ఒక్క ఆన్సర్ చెప్పండి. ఓకే, ఆన్సర్కి కూడా ఇంకా అది అక్కడ ఆగట్లేదు, మీ ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా ఆ గొడవ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి చెప్పినా అర్థం కానప్పుడు మీరు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. సో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూల్ అయిపోతారు. మీరు రియాక్ట్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఇంకెక్కువ రియాక్ట్ అవుతారు. అలా రియాక్ట్ అవ్వకుండా మీరు సైలెంట్గా ఉన్నప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతినకుండా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇది సైలెన్స్కున్న ఇంకొక పవర్ అంటారు ఆథర్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సైకలాజికల్ లిబరేషన్స్. సైలెన్స్ అనేది ఓన్లీ ప్రొఫెషనల్ సక్సెస్ కోసమే కాదు, మెంటల్ స్టేబిలిటీస్ కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అంటారు ఆథర్. సో సైలెన్స్గా ఉండేవాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు, చాలా మెంటల్గా స్టేబుల్గా ఉంటారు. ఓకే, ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా ఎలాంటి వాటినైనా కంట్రోల్ చేయగలుగుతారు, కంట్రోల్గా వాటిని బ్యాలెన్స్డ్గా దానికి ఒక సొల్యూషన్ ఆలోచించగలుగుతారు. సో ఈ సైలెన్స్ని మెయింటైన్ చేయడానికి మన రీసెర్చ్లో బాగా తేలింది ఏంటంటే 10 to 15 minutes ప్రశాంతంగా మెడిటేషన్ చేయడం వల్ల ఈ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు అంటారు. ఓకే, సైలెన్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా. ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, మార్కెటింగ్ ఫీల్డ్లో, ఎట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అవతల ప్రాస్పెక్ట్ చెప్పేది ఎక్కువగా వినండి, మీరు తక్కువగా మాట్లాడండి, వాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వండి. ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నీడ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. దానికి పర్ఫెక్ట్గా 2-3 సిచ్యువేషన్స్లో సిచ్యువేషన్కి తగ్గ ఆన్సర్ ఇచ్చేయండి. ఇలా ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆ ప్రాస్పెక్ట్ దగ్గర నుంచి మీకు ఎక్కువ రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇలా కాకుండా పొద్దాక మనం లొడలొడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. సో మీరు వాళ్ళ మనసుకు కనెక్ట్ అవ్వరు. ఓకే, మంచి వాళ్ళలాగా అనిపించరు. వాళ్ళ గురించి వినేటోళ్ళకి ఎవరైనా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. పొద్దాక మన గురించి గొప్పలు చెప్పేటోళ్ళకి అవతలోడు రెస్పెక్ట్ ఇవ్వరు. అలాంటప్పుడు ఆ రిలేషన్స్ చాలా వరకు కనెక్ట్ అవ్వవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ బుక్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కనుక పార్ట్ టైంలో ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నప్పుడు, నేను పార్ట్ టైంలో ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ రిఫర్ చేస్తాను. మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత మీరు అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, సార్ నేను పలానా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి వచ్చానని చెప్పి. సో అడ్మిన్ మీకు రెస్పాన్స్ అవుతారు, మీకు గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.